దిగజారి పోలింగ్ రోజు ఏ విధంగా అయితే అరాచకాలు సృష్టించి భయభ్రాంతులకు గురి చేసి దొంగ ఓట్లు వేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేశారో అది ఈసీ చాలా వరకు కట్టడి చేయగలిగింది సమర్థవంతంగా. కానీ ఇప్పుడన్నా ఆ వ్యూహాన్ని కౌంటింగ్ రోజు అమలుపరచాలనేటువంటి ఉద్దేశంతో సిగ్గు లేకుండా వాళ్ళ నాయకులందరికీ నిన్న ఇచ్చినటువంటి గొడవలు చేయండి, అరాచకాలు చేయండి, ఏదో విధంగా కౌంటింగ్లో పై చేయి సాధించండి అని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ప్రజాస్వామ్యానికి గొడ్డలు కోర్టు లాంటిది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకప్పుడు పత్రికల్లో ఎన్నో వ్యాసాలు ఎన్నో కథనాలు రాశాడు. ప్రజాస్వామ్యానికి మచ్చ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ఈ ప్రజాస్వామ్యం మనుగడ కోసం ఆయన ఎన్నో కథనాలు రాసినటువంటి ఆ చేతితో ఆ నోటితో ఈరోజు గొడవలు సృష్టించే విధంగా మాట్లాడటం ఏదైతే ఉందో ఇది బాధాకరమైనటువంటి విషయం. దీన్ని ఈసీ పరిగణలోకి తీసుకోవాలి. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా తగిన చర్యలు తీసుకోవాలి వారి మీద కూడా అని ఈసీని కూడా భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేయడమే కాకుండా జవహర్ రెడ్డి గారు కూడా ఏమాత్రం గొడవలు జరిగిన కౌంటింగ్లో దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి బీజేపీ హెచ్చరిస్తుంది. ఒకవేళ కౌంటింగ్లో గొడవలు జరగకుండా ఉండడం కొరకు సరైనటువంటి పూర్తి స్థాయిలో బలగాలు లేకపోతే కూడా ఈసీ ద్వారా కేంద్ర బలగాలను తెప్పించుకునేటువంటి ప్రయత్నం కూడా చేయాలని చెప్పి జవహర్ రెడ్డి గారికి చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నటువంటి నేపథ్యంలో అందరూ రెడ్ బుక్ గ్రీన్ బుక్ అని పట్టుకొని తిరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా డెత్ బుక్ ఒక చేతిలో ఇచ్చిపోయాడు. డెత్ బుక్ను చేతిలో పెట్టిపోయాడు ఆయన విదేశాలకు పోతూ పోతూ. చూసాం మనం ఎన్నికలు అయిపోయిన వెంటనే జరిగినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో, దాడులు ఏవైతే ఉన్నాయో, మారణహోమం ఏదైతే ఉందో దాని మీద వచ్చేటువంటి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ తాలూకా సజ్జల గారు, ఇతరత్ర నాయకులందరూ కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా కార్యకర్తలందరినీ కూడా గొడవల్ని దించాలని చెప్పి ఆర్థికంగా చిక్కిపోవాలని ఆలోచన చేస్తున్నారు. దీని వెనకల ఒక ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం